అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రస్తుత కాలంలో వివాహేతర సంబంధాలు వావి వరుసలకు అడ్డురావు ఇవేమి అన్నట్టు తయారయ్యాయి. కొందరు వయసు వరుసలతో సంబంధం లేకుండా ప్రవర్తిస్తున్న ఎన్నో ఘటనలు వైరల్ అవుతున్నాయి. తమ అక్రమ వ్యవహారానికి అడ్డుగా ఉన్నారని భావిస్తే భర్త, భార్య, పిల్లలు ఇలావేమీ చూడకుండా దారుణాలకు పాల్పడుతున్నారు. కర్నూలు జిల్లాలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. అల్లుడితో వ్యవహారం నడుపుతున్న ఓ మహిళ అల్లుడితో కలిసి భర్తనే చంపేసింది. కర్నూలు జిల్లా నంద్యాల శివారులోని నందమూరి నగర్లో గుర్రప్ప, సుభద్ర దంపతులకు ముగ్గురు కుమార్తెలు. గుర్రప్ప వ్యవసాయ కూలి. వీరి ముగ్గురు అమ్మాయిల్లో పెద్ద కూతుర్ని రుద్రవరం మండలం తూపల్లె గ్రామానికి చెందిన లింగమయ్యకిచ్చి 5 నెలల క్రితం పెళ్లి చేశారు. అయితే ఆ తర్వాత గుర్రప్ప భార్య అల్లుడితో చనువుగా ఉండటం మొదలుపెట్టింది. కొన్నాళ్లకు ఇది వివాహేతర బంధంగా మారింది. దీనిని గమనించిన గుర్రప్ప ఆమెను పలుమార్లు మందలించాడు. ఈ విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో తన అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన సుభద్ర అల్లుడితో కలిసి భర్తను చంపాలని చెప్పి ప్లాన్ చేసుకుంది. ఆ ప్లాన్ అనుకున్నదే తడు డిసెంబర్ 17వ తేదీ రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చి నిద్రపోయాడు గుర్రప్ప. ఇది గమనించిన సుభద్ర అల్లుడికి సమాచారం ఇచ్చింది. వెంటనే అక్కడికి వచ్చాడు లింగమయ్య. ఇంట్లోని స్పీకర్ వైర్లతో గుర్రప్ప మెడకు ఉరి బిగించేశారు. ఆ టైంలో సుభద్ర భర్త కాళ్ళను తాడుతో గట్టిగా బిగించేసింది. ఆ అలికడికి ఇంట్లోని కూతుళ్ళ నిద్రలేచి చూశారు. తండ్రిని కాపాడుకునేందుకు వారిద్దరూ తల్లిని, బావను అడ్డుకోపోయారు. దాంతో అత్త, అల్లుడు ఈ విషయం బయటకు చెప్తే మీ పెద్దక్కను కూడా చంపేస్తామని చెప్పి లింగమయ్య, సుభద్ర వాళ్ళని బెదిరించారు. ఇద్దరు పిల్లలు సైలెంట్గా ఉండిపోయారు. గుర్రప్ప చనిపోయాడని నిర్ధారించుకున్న భార్య, అల్లుడు దానిని సాధారణ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ బంధువులు, స్థానికులు గుర్రప్ప మెడపై ఉన్న గాయాలు చూసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీసులు వెంటనే వచ్చి సుభద్రను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే మొత్తంగా కేసింది. నిజాలు మొత్తం బయటపెట్టింది. ఆమె కూతుళ్లను విచారించగా అసలు సంగతి ఇంకా బయటపెట్టింది. ఎందుకంటే పూర్తిగా అసలు ఏం జరిగింది, సుభద్ర ఎంత దారుణంగా భర్తను చంపాలని చెప్పి చూసింది, ఎన్ని రోజుల నుంచి వీళ్ళు ప్లాన్ వేసుకున్నారు, ఇవన్నీ కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డాయి. కూతుళ్ళు కూడా ఆ రోజు రాత్రి ఏం జరిగిందో పోలీసులకు చెప్పారు. ఇవన్నీ రావడంతో వీళ్ళు ఇప్పుడు కటకటాల వెనక్కి వెళ్ళిన పరిస్థితుంది. చూసారుగా, అక్రమ సంబంధాలు పెట్టుకుంటే జీవితాలు నాశనం అనటానికి ఈ ఘటన కూడా మరొక ఉదాహరణగా నిలిచినటువంటి పరిస్థితుంది. నా కూతురే సార్, కానీ మా పాప బాగా బతికేతోళ్ళు అల్లుడిని చేసుకునే వాళ్ళ నుంచి అల్లుడు ఏం చేసినాడో ఏమో మాకు తెలియదు. అల్లుడు వచ్చి ఆ పిల్లల్ని పనుకుని నేను ఏదో మత్తు మందులు, మాతర్లు అవి ఇవి నీళ్ళలో కలిపి తాపిచ్చి రిబ్బెన్ వేసి గొంతుకు గుంజి చంపినాడు సార్. నేనైతే లేను, తిరుపాట్ల సాకిరికి పోయినా, నేనైతే లేను. నేను వచ్చేతాలకు పిల్లలను అడిగితే ఇట్లా జరిగిందమ్మా, మమ్మల్ని బయటికి పో, నా లేకపోతే మిమ్మల్ని చంపుతామని పిల్లలను బెదిరించిన. పిల్లలు ఇద్దరు బయటకు వచ్చేసినారు. వాడు, అత్త ఇద్దరు కలిసి చంపేసి రాత్రి జరిగింది సార్. రాత్రి 9:30 లోపల 11కి వీళ్ళు ఫోన్ చేసి నాకు ఇట్లా పనే అమ్మ ఇట్లా ఎవరో వచ్చినారు ఇంటికి, మళ్ళీ ఏంటికో ఏమో తెలియదని వీళ్ళు చెప్పినారు సార్. నాకు ఆ టైంలో బస్సు లేదు, ఏది లేదు, నాకు రానికి ఆస్కారం లేదు, లేక రాలేదు సార్. పొద్దున ఫోన్ చేసి ఇట్లా చచ్చిపోయినాడని ఫోన్ చేసినారు సార్.